ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెసినోవా, వారి కుమారుడు మార్క్ శంకర్లపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చి మరో మతానికి చెందినప్పటికీ అన్నా లెసినోవా హిందూ ధర్మాన్ని విశ్వసించడాన్ని ఆమె కొనియాడారు. అంతేకాకుండా అన్నా లెసినోవా తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినందుకు కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారని, అన్నదాన ట్రస్టుకు విరాళమిచ్చారని విజయశాంతి గుర్తు చేశారు. ఇలాంటి మహిళను ట్రోల్ చేయడం తప్పు అని ఆమె మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కుటుంబం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని విజయశాంతి హెచ్చరించారు. ఈ మేరకు విజయశాంతి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత బాధాకరం. అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆమె తన తలనీలాలు సమర్పించారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెసినోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అని విజయశాంతి అన్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెసినోవా, కుమారుడు మార్క్ శంకర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. వారిని కర్నూలు జిల్లా గూడూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కుటుంబంపై జరుగుతున్న ట్రోలింగ్ ను విజయశాంతి తీవ్రంగా ఖండించడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.